సో చూసినారు కదా మిల్కుబాయికి ఇచ్చిన దర్శనం మేరీమాత. ఇప్పుడు మీకు కుంటబ్బాయిది కూడా దర్శనం ఇచ్చిన ప్లేస్ చూపిస్తాను, పదండి చూద్దాము. ఇదేనండి రెండవ దర్శనం ఇచ్చిన ప్లేస్ మేరీమాత. ఇంకా పార్ట్ 1 పార్ట్ 2 స్టోరీ చూడని వాళ్ళకి కూడా మన యూట్యూబ్లో ఛానల్లో అప్లోడ్ అయింది, చూడండి కొత్త వాళ్ళు. సో స్టోరీ కూడా చెప్తాను వినండి. రెండవసారి దర్శనం 1597లో జరిగినట్లు చెబుతారు. మజ్జిగ అమ్ముతున్న ఒక వికలాంగుడైన అబ్బాయికి ఒక అందమైన స్త్రీ తన చేతిలో బిడ్డతో కనిపించింది. పిల్లవాడు మజ్జిగ తాగమని అడిగాడు. అతను దానిని తాగిన తర్వాత ఆ స్త్రీ ఆ అబ్బాయికి పక్క పట్టణంలో ఒక పెద్ద మనిషి సందర్శించమని చెప్పింది. అప్పుడు ఆ ప్రదేశంలో తన గౌరవార్థం ఒక ప్రార్థన మందిరం నిర్మించమని కోరింది. స్టోరీ విన్నారు కదా, ఇప్పుడు లోపల కూడా చూపిస్తాను ఎలా ఉంటుందో చూడండి. నేను మీకు స్టోరీలో ఒక వికలాంగుడు అబ్బాయి అని చెప్పాను కదా, ఇక్కడ గ్లాస్లో పెట్టినారు చూడండి ఒకసారి. స్టోరీలో చెప్పాను కదా మజ్జిగ అమ్మే అబ్బాయి అని, ఇప్పుడు చూపిస్తాను, దగ్గర వెళ్ళి చూడండి. ఇప్పుడు మీరు నా బ్యాక్ సైడ్ చూసినట్టయితే జీసస్ స్టాచ్యూ 62 ఫీట్ అంట. ఇది చూసినారు కదా, మొత్తం వ్యూ చూపిస్తాను చూడండి ఈ వీడియోలో. ఇది వచ్చేసి మనకి 62 ఫీట్ ఉందండి జీసస్ స్టాచ్యూ, చూడండి బాగా చూపిస్తాను చూడండి. సో మొత్తం ఈ వ్లాగ్ చూసినారు కదా వేలాంగ్నిది. మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్లో లింక్ కూడా ఉంది, నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేయండి. థ్యాంక్ యూ గైస్.